నా పేరు అవధూత నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్, 10 వార్డు మున్సిపల్ కౌన్సిలర్. ఎమ్మెల్సీ కవిత ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా అయి ఇప్పుడు మళ్ళీ ఉద్యమం చేపడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఎట్లా చూస్తారు మీరు? మీ ప్రాంత ఎమ్మెల్సీనే కదా? మా ప్రాంతం ఎమ్మెల్సీ కానీ ఆమె ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి దానికి కూడా ఆమె అభివృద్ధిగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలకు ఆమె ఇక్కడ చేయలేదు, ఏ పనుల కార్యక్రమాలు చేయలేదు. ముఖ్యంగా నేను ఇక్కడ వచ్చేసి చెప్పేది ఈ అంశం ఇక్కడ ఒకటే, కామారెడ్డి మున్సిపాలిటీ అనేటువంటిది అస్తవ్యస్తంగా ఉందండి. ఇది అప్పులకు ఉప్పై కూర్చే ఆ అంశం కామారెడ్డి విషయాన్ని చెప్తాను నేను. కామారెడ్డి వ్యవస్థ అనేటువంటి ఎట్లా ఉందంటే మొత్తం కూడా అప్పులకు ఉప్పై కూర్చున్నది. ఇక్కడ ఏ ఒక్క గడిచిన 4 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోలేదు. ఒక 2-3 వార్డులు ఆ గతంలో వాళ్ళు చైర్మన్ కానీ లేకుంటే వైస్ చైర్మన్ కానీ ఉన్నటువంటి కొన్ని 2-3 వార్డులు తప్ప ఏ ఒక్క వార్డు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కామారెడ్డి పట్టణంలో వీధి దీపాలు కొనక కనీసం 3.5 సంవత్సరాలు అవుతుంది. సో ఇది కామారెడ్డి పరిస్థితి. ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది కుంటుపడింది ఇక్కడ కామారెడ్డి లోపల. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనిస్తున్నారు, అందరూ తెలుసు ఈరోజు. కాబట్టి రాబోయే భవిష్యత్తులో మున్సిపాలిటీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ యొక్క కామారెడ్డి పట్టణంలో కూడా బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా అంటే గతంలో టీఆర్ఎస్ ఉండే, అప్పుడు దోపిడీ రాజ్యం, ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ రాజ్యం, ఇప్పుడు కూడా దోపిడీ రాజ్యమే నడుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెంపబెట్టు దెబ్బ పెడతారని చెప్పేసి సందర్భంగా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాయి. ఇప్పుడు జనవరి మార్చిలో ఉంటాయి ఎలక్షన్స్. ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితి ఉందా? అటు పట్టభద్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, బీఆర్ఎస్కి ఓటేసే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది? ప్రజలందరూ కూడా నిజాయితీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా నిజాయితీ, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలన చూశారు, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలన 1 సంవత్సర కాలంలోనే అర్థమైపోయింది. సో ప్రజలు ఖచ్చితంగా రేపు వచ్చే రోజుల్లో నిజాయితీకి పట్టం కట్టే పరిస్థితి ఉంది. నిజాయితీ అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీదే గెలుపు భవిష్యత్తు.